హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ప్లీడ్ గిల్టీ అంటే నేరాన్ని అంగీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవిడెన్సెస్ని చూసిన తర్వాత నిందితుడు నేరాన్ని అంగీకరించాలని నిర్ణయించుకున్నాడు. సో ఇక్కడ ప్లీడ్ గిల్టీ అంటే ఏంటి? నేరాన్ని అంగీకరించడం. ఓకే, ఎవిడెన్స్లన్నీ దొరికిపోయాయి, ఈ సాక్ష్యాధారాలను బట్టి ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది జడ్జి సార్, నేను తప్పు చేసేసాను సార్ అని చెప్పి కోర్టులో జడ్జి గారి ముందు చెప్తారనమాట. సో దీన్నే ప్లీడ్ గిల్టీ, నేను తప్పు చేశాను, నేరాన్ని అంగీకరిస్తున్నాను అని అర్థం. రెండవది డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం, అంటే నాశనం చేయడం. ఇప్పుడు ఏదైనా రైడ్లో పోలీస్ వాళ్ళకి గంజాయి కానీ లిక్కర్ బాటిల్స్ కానీ దొరికాయనుకోండి, అవన్నీ వాళ్ళు నాశనం చేసేస్తారు. ఆ బాటిల్స్ అన్నీ రోడ్ రోలర్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కించి బాటిల్స్ అన్ని పగలగొట్టేస్తారు. సో దీన్ని డిస్ట్రక్షన్, విధ్వంసం చేయడం. మూడవది ప్రపోర్షన్ అంటే నిష్పత్తి, సమతౌల్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే అతనికి 100 రూపాయలు ఫైన్ వేశారు. అతని దగ్గర అమౌంట్ లేదు. సో ఏం చేస్తాడంటే, నా దగ్గర డబ్బులు లేదు అంటే, సరే 4 నెలలు జైల్లో ఉండు అని అంటారు. సరేలే, ఇంక డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాడు? జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత అలా 2 నెలలు గడుస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళ ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చింది, మిమ్మల్ని జైల్లో వేసారా, నేను చూడలేకపోతున్నా, సరేలే ఆ 100 రూపాయలు నేను ఇస్తాను, అతన్ని రిలీజ్ చేయండి అని అంటే, కోర్టు ఆల్రెడీ అతను 2 months ఉన్నాడు కదా, సో ఆ 2 monthsని తీసేసి మిగిలిన 2 monthsకి ఎంతైతే అమౌంట్ కట్టించుకోవాలో అంతే కట్టించుకుంటుంది. మామూలుగా అతను కట్టాల్సింది ఎంత? 100 రూపాయలు. సో అతనికి ఇచ్చిన పనిష్మెంట్ ఎంత? జైలు శిక్ష 4 నెలలు. సో ఆ 100 రూపాయలని 4 parts చేస్తే ఒక పార్ట్కి ఎంత వస్తుంది? 25 రూపీస్ వస్తుంది. సో ఆల్రెడీ ఇతను 2 months ఉన్నాడు కాబట్టి 50 రూపీస్ తీసేయాలి, 50 రూపీస్ కట్టేయాలి కోర్టుకి ఫైన్ కింద. అతను జైల్లో ఉన్న రోజులను తీసేస్తే ఎంతైతే అమౌంట్ కట్టాలో అంత కట్టించుకున్నారు కదా, దేని ప్రకారం? నిష్పత్తి ప్రకారం. దాన్నే ప్రొపోర్షనేట్ అని అంటారు. నాలుగవది ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన లేదా దోషారోపణ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు కదా, రాష్ట్రపతి అంటారు తెలుగులో, అతని పదవీ కాలం పూర్తి అవ్వకముందే అతను తప్పుడు ప్రవర్తన కలిగి ఉన్నాడు లేదా అసమర్థుడుగా ఉన్నాడు అని చెప్పే కారణాలపై అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అంటే పదవీ కాలం అవ్వడానికి ముందే ఆ పదవి నుంచి తొలగిస్తే దాన్ని ఇంపీచ్మెంట్ అని అంటారు. ఐదవది డిజల్యూషన్ అంటే రద్దు లేదా విరమింపు. డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే జరిగిన వివాహం రద్దు అయ్యింది, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఈ మ్యారేజ్ చెల్లదు అని చెప్పి అర్థం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్